కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లిలోని సిఎస్ఐ చర్చి వద్ద జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా ఆ శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సందర్శించారు. అనంతరం బంటుమిల్లి అంబేద్కర్ సెంటర్, మల్లేశ్వరం సచివాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం అపారమని కొనియాడారు. భారత రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన హక్కుల వల్లే దేశ ప్రజలు ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. ఇక భిన్న కులాలు, మతాలు, సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరూ సమానమేనని పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి చేసినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తుంది. మరొక మంచి కార్యక్రమాన్ని ముఖ్య వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క జేబీ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్తదానం అనేది అన్నింటిలో గొప్ప దానం. అటువంటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాయుడు గారు ఈ రోజున మన పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్స్ని ఉచితంగా ఇన్స్టాల్ చేయడానికి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున పెడ నియోజకవర్గంలో అఫీషియల్గా లాంచ్ చేస్తూ ఉన్నాను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే హౌస్ హోల్డ్స్ ఉంటాయో, ఎస్సీ సమాజానికి సంబంధించిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరింటి మీద కూడా ఉచితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కూడా మీకు తెలియజేసుకుంటూ మీ అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా మీద ఉండాలని చెప్పేసి మరొకసారి మరి జేబీఎం తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. వారి యొక్క హౌస్ హోల్డ్స్ మీద ఉచితంగా మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద మీ యొక్క అన్నదండలు ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆశయాలకు అనుగుణంగా మనందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై భీమ్. బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అన్నిటినీ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మరి ఎస్సీలకి అండగా నిలిచినటువంటి ప్రభుత్వం. ఆ రోజున మరి దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవి ఏదైతే ఉందంటే అది స్పీకర్గా, మరి పార్లమెంట్లో స్పీకర్గా బాలయ్య గారు చేర్చిపెట్టారు. అదేవిధంగా మళ్ళీ తర్వాత మన అసెంబ్లీలో కూడా మరి ప్రతిభా భారతి గారిని కూడా స్పీకర్గా అసెంబ్లీలో కూర్చోబెట్టడం మరి కేవలం అది తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి చెల్లుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా సంతోషం